హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు అయితే చేశాను. ఈ చేపల పులుసుకి ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు అయితే కచ్చాపిచ్చగా మిక్సీ పెట్టుకొని అందులో ఒక 20 లవంగాలు, మనకు స్పైసీకి తగ్గట్టు అనమాట. మేము కొంచెం స్పైసీ ఎక్కువే తీసుకుని తింటాం కాబట్టి ఒక 20 లవంగాలు, 3 యాలకులు, ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక స్పూన్ గసగసాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర అయితే వేసేసుకొని మనం మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ అయితే మెత్తగా పేస్ట్లా పట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇట్లా పేస్ట్లా పెట్టేసుకున్నాక ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మనమైతే మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టడం వల్ల ఏంటంటే మసాలా స్మెల్ అనేది బయటకు వెళ్ళుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కర్రీకి కావాల్సిన గ్రేవీకి, మన పులుసుకి కావాల్సిన ఉల్లిపాయలు, నేనైతే 4 ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే పట్టేసుకున్నాను. ఇలా పేస్ట్లా పట్టేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఈ పులుసుకి చింతపండు అయితే వేసుకోవాలిగా. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నాను. చేపల కూర కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 సార్లు వాష్ చేసేసుకొని అయితే ఒక 2 గ్లాసుల వాటర్ పోసేసి నానబెట్టేసాను. ఇప్పుడు స్టవ్ మీద మనం చేపల కూర వండుకునే గిన్నె ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకొని దాంట్లో మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం. మనం ఉల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ పేస్టు అందులో 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకొని ఆ నూనె వేడి అయ్యాక ఆ నూనెలో అయితే వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే ఈ చేపల కూర అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ అయితే వేయించేసుకోవాలి. ఇట్లా బాగా వేగనివ్వాలన్నమాట. ఇవి వేగేలోపు మనం పక్కన చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము కదా, ఆ చేప ముక్కల్లో నేను చూపించిన విధంగా అయితే చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ. ఇట్లా ఒక స్పూన్ సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం లేదా 2 స్పూన్లైనా యాడ్ చేసుకోవచ్చు కారం. మన ముక్కల క్వాంటిటీ బట్టి అయితే కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేశాను. తర్వాత మనం కర్రీలో కూడా వేస్తాం కాబట్టి కారం అయితే చూసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వేసేసుకొని మొత్తం అంతా ఉప్పు, కారం, పసుపు ముక్కలన్నింటికి పట్టేలాగా బాగా కలిపేసేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ పెట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసేసుకొని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి. మనం కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కలిపేసుకొని నేనైతే బయట ఉంచేసాను అనమాట. ఈలోపు మన ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగిపోయింది. ఇట్లా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అయితే దీంతో పాటు నూనెలో వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేదా మామూలుగా కూడా వేసేయచ్చు కర్రీలో. నేనైతే నూనెలో వేయించుదామని చెప్పి మనం పక్కన పెట్టుకున్నది ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మసాలా కూడా వేగనిచ్చాను అనమాట. ఇట్లా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు మసాలా కూడా బాగా వేగనిచ్చాను. ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది మాడిపోయి కర్రీ అనేది టేస్ట్ అయితే చేంజ్ అయిపోద్ది. బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిచ్చాను. 10 నిమిషాల తర్వాత ఇట్లా మసాలా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే 1.5 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే అలా ఉంచేసాను. అలా బాగా వేగాక మళ్ళీ మనం ఇందులో కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో యాడ్ చేసాం కాబట్టి ఇందులో కారం యాడ్ చేసేటప్పుడు మన స్పైసీకి తగ్గట్టు చూసేసుకోవాలి. అయితే ఈ ఫిష్ కర్రీలో ఏంటంటే కొంచెం స్పైసీ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో ఒక 4 స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నా. ఇలా బాగా కలిపేసేసుకొని అయితే కారం కూడా
ఆయిల్లో ఒక 2 నిమిషాలు కలిసేలాగైతే వేపేసుకోవాలి. ఇట్లా కలిసిపోయాక మనం ఇందులో ఏదైతే ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకున్నామో ఆ చేప ముక్కలు అయితే ఇందులో వేసేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పటి నుంచి కర్రీ ఏంటంటే జాగ్రత్తగా తిప్పాలి, లేకపోతే ముక్కలు అనేవి చెదిరిపోయి ముళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. కర్రీ అనేది టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో ఇట్లా జాగ్రత్తగా చిన్నగా కలుపుకోవాలి. మొత్తం నీట్గా ఇట్లా ఉప్పు కారం ఇవన్నీ ముక్కలన్నిటికీ ఈవెన్గా కలిసేలాగా అయితే ఇలా స్లోగా మనమంతా తిప్పేసుకొని ఉంచుకోవాలి. ఇట్లా మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేలా ఉంచుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి అయితే మగ్గనిద్దాము. ఇట్లా మూత పెట్టి మగ్గనివ్వడం వల్ల ఏంటంటే ఈ చేపలో ఉన్న వాటర్ ఆ మసాలా మొత్తం అన్నీ ముక్కలకి అయితే బాగా పడుతుంది అన్నమాట. ఈలోపు మనం చింతపండు అయితే రెడీ చేసుకున్నాం, ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా. దాన్ని ఇలా మెత్తగా కలుపుకుంటూ రసం అయితే తీసుకోవాలన్నమాట. ఇలా రసం అయితే తీసేసుకోవాలి. ఈలోపు మనం మూత పెట్టాం కదా, ఆ చేప ముక్కలు తీసేసుకొని చూసారు కదా ఆయిల్ ఎట్లా వచ్చిందో. ఇలా వచ్చాక మనం ఈ రసం చింతపండు రసం ఉంది కదా అది కర్రీలో అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనం ఏదైతే కర్రీ ఉండే గిన్నె ఉందో దాని అంచులను మనం క్లాత్తో పట్టుకొని ఇట్లా ఊపితే కనుక కర్రీ అనేది బాగా కలుస్తుంది అనమాట. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టి అయితే దగ్గరికి మనకి ఎంత పులుసు కావాలో అంతవరకు అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి. ఉప్పు ఏమైనా అడ్జస్ట్ చేసుకునేలా ఉంటే ఇప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. సో ఇట్లా మధ్యలో కలుపుతూ మూత పెట్టి అయితే బాగా మరగనివ్వాలి. పులుసు అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఇలా మధ్యలో మూత తీస్తూ కలుపుతూ దగ్గరికి అయ్యేంత వరకు మరగనివ్వాలి. పులుసు అనేది మనకి ఎంత చిక్కగా కావాలంటే కొంచెం దగ్గరికి కానివ్వాలి, కొంచెం పలుచగా కావాలనుకుంటే ఈ టైప్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే అయితే బాగుంటుంది. నేనైతే ఇంకొంచెం దగ్గర అయితే పడినేస్తాను. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి అయితే మరగనిద్దాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా చాలా వరకు దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. మెయిన్ చేపల కూరకి ఏంటంటే కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇందులో నేను కొంచెం ఫ్రెష్ కొత్తిమీర 2 సార్లు వాటర్లో కడిగేసి అయితే వేసేసాను. ఇట్లా కొత్తిమీర వేసేసాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలి. అప్పుడే ఈ కొత్తిమీర అనేది ఆ పులుసులో కలిసి ముక్కలకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అన్నమాట. సో ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కర్రీ అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా ఎంతో ఈజీగా, అస్సలు చేపల కర్రీ వండటం రానోళ్ళు కూడా ఎంతో ఈజీగా అయితే ఈ కర్రీ అయితే వండేసుకోవచ్చు. మీకైనా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.